తెలుగు రాష్ట్రాల్లో ధార్మిక వివాదం ముదురుతోంది. అద్వైత మత స్థాపకులు జగద్గురువులు ఆది శంకరాచార్యులపై చినజీయర్ స్వామి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పీఠాధిపతుల మధ్య యుద్ధానికి దారితీశాయి. దేశం నలుమూలలా ఉన్న పూరి, ద్వారకా, జ్యోతిర్మఠం, శృంగేరి పీఠాలను స్థాపించింది ఆది శంకరాచార్యులు కాదని ఆయన కామెంట్ చేశారు. కేవలం 32 వయసులోనే హిమాలయాలకు వెళ్లి అదృశ్యమైన శంకరాచార్యులు ఈ మఠాలను ఏర్పాటు చేశారనడం సరికాదంటూ చినజీయర్ అనడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. జియర్ కామెంట్స్ పలువురు స్వాములు కూడా స్పందించారు. శంకరాచార్యులు వారు 4 మఠాలు ఏర్పాటు చేశారు. 4 దిక్కుల్లోనూ చతురామ్నాయ పీఠాలు అని అంటుంటారు. ఈ చతురామ్నాయ పీఠాలంటే పూరి జగన్నాథంలో ఒకటి, ద్వారకలో ఒకటి, జ్యోతిర్మఠంలో ఒకటి, శృంగేరిలో ఒకటి, ఇలాగ 4 మఠాలు ఏర్పాటు చేశారు. శంకరాచార్యుల వారు ఏర్పాటు చేయలా. శంకరాచార్యుల వారు 32 వయస్సులో ఉత్తర భారతానికి వెళ్ళారు, హిమాలయాల్లోకి. తిరిగి వచ్చిన చరిత్ర లేదు. అంచేత మళ్ళీ ఆయన వచ్చి మఠాలను ఏర్పాటు చేయడం అనేటటువంటిది దట్స్ నాట్ ద రైట్ స్టోరీ. ఎవరు ఏర్పాటు చేశారు? తర్వాత కాలంలో 13వ శతాబ్దంలో మన విజయనగర మహాసామ్రాజ్య సంస్థాపకులైనటువంటి హరిహర రాయలు, బుక్కరాయలకి గైడ్గా ఉండేవారు విద్యారణ్య స్వామి. వేద భాష్యాలని రచించినటువంటి మహాపండితుడు ఆయన. వేదాంత దేశికుల వారి యొక్క సహాధ్యాయి ఆయన. విజయనగర మహాసామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. ఆయన ఏర్పాటు చేశారు ఈ 4 పీఠాలని. ఆయన కాలంలో పంచాయతనాన్ని ఇంట్రడ్యూస్ చేసింది కూడా ఆయనే. శంకరాచార్యుల వారి కాలంలో పంచాయతనం ఆయన ఆరాధన చేయలేదు. ఆయన నారాయణ పరాయణుడు. ఆది శంకరాచార్యుల వారు అని చెప్పేటటువంటి మహనీయులు శుద్ధ వైష్ణవుడైన తత్వం, అద్వైత తత్వం. పరమ పూజ్య చినజీరి గారు ఈ ఆమ్నాయ పీఠాల 4టిని కూడా ఆది శంకరాచార్యులు ప్రతిష్ఠ చేయలేదు, ఆయన ఏర్పాటు చేయలేదని ఒక వివాదాస్పదమైన వాక్యాలను చేశారు. వాటిని పూర్తిగా మేము ఖండిస్తున్నాం. ఇదంతా నిరాధారమైనవి. అలాగే అసలు ఆ పీఠాధిపతుల యొక్క స్థానాన్ని, ఆ పీఠాలని పునాదులు సహా పెకిలించి ఏర్పాటు చేయబోతున్నట్టుగా ఆయన వాక్యాలు మనం తెలియపరుస్తున్నాం. అంటే చరిత్రని వక్రీకరించడానికి ఆయన సిద్ధపడుతున్నారు. కావున ఇటువంటి పరిస్థితిని మీరు కలగజేయబాకండి. ఇటు వైష్ణవులు కానివ్వండి, శైవులు కానివ్వండి, చక్కగా సమాజంలో వారి వారి యొక్క పాత్రలు పోషించుకుంటూ వారు నమ్మిన భగవంతుని ప్రార్థన చేసుకుంటూ ముందుకు సాగుతున్న సమయంలో మరి సాంప్రదాయాల మీద వివాదాన్ని రగిలించే విధంగా మీ వాక్యాలు ఉన్నాయి. మీ వాక్యాలను ఎట్టి పరిస్థితిలో వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉంది. సమాజానికి, హిందూ సమాజానికి క్షమాపణ చెప్పవలసిన అవసరం ఉంది. 4 ఆమ్నాయ పీఠాధిపతులకి క్షమాపణ చెప్పవలసిన అవసరం ఉంది. అప్పటి వరకు కూడా మేము మీ మీద పోరాటం చేస్తామని చెప్పేసి మీడియా మాధ్యమం ద్వారా మేము తెలియపరుస్తున్నాం. 2 తెలుగు రాష్ట్రాలలో ఉన్న హిందూ సంఘాలు, మఠపీఠ ఆశ్రమపతులు మీ యొక్క క్షమాపణ యొక్క నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నాం. అది కనుక చేయలేకపోతే నిరసన కార్యక్రమాలను తెలియపరుస్తాం. ఇక శైవ వైష్ణవ ధర్మాన్ని ఏకత్వ భావంతో సమాజాన్ని ఇవ్వాల్సిన మీరు హిందూ ధర్మంలో హిందువుల మధ్య విభేదాలు సృష్టించేట్టుగా మీ వాక్యాలు ఉన్నాయి కాబట్టి వాటిని వెనక తీసుకుని క్షమాపణ చెప్పవలసిన కోరుతున్నాం. హిందువులు ఈ సమస్యల్ని సుడిగుండంలా చుట్టుముట్టుంటున్న సమయంలో హిందువులందరినీ బాధ పెడుతున్నటువంటి సమస్యలు, వాటి నుండి హిందువుల్ని ఎలా బయటికి తీసుకురావాలి, ఆ సమస్యలు ఏ విధంగా పరిష్కారం చేయాలి అనేది స్వామీజీలుగా మనం ఆలోచించాలి. ముఖ్యంగా చినజీయర్ స్వామి గారు అంతకంటే ఎక్కువగా ఆలోచన చేయాలి. దయచేసి ఇలాంటి వ్యాఖ్యలు మీరు చేయకూడదు. మీరు పెద్దవాళ్ళు, మీరు దయచేసి ఇటువంటి వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి. చతురామ్నాయ పీఠాలు ఎవరు పెట్టారంటే శంకరాచార్యుల వారు పెట్టారని ఎంతోమంది మహానుభావులు ఎప్పటి నుంచో చెబుతూ ఉన్నారు. అలాగే రామానుజాచార్యుల వారు కూడా తక్కువ వాళ్ళు కాదు. ఒక్కొక్క గురువు ఒక్కొక్క విశిష్టత ఉన్నది. మధ్వాచార్యులు కానీ, రామానుజాచార్యులు కానీ, శంకరాచార్యుల వారు కానీ, అలాగే ఆ తర్వాత వచ్చిన గురు పరంపర అందరూ గొప్పవాళ్ళే. హిందూ సమాజంలో ఒక్కొక్కరు తగ్గట్టుగా వారి శక్తిని అంతా ధారపోసి హిందూ సమాజాన్ని రక్షించారు, కాపాడారు. ఇలాంటి కార్యక్రమాల్లో మనం దయచేసి చినజీయర్ స్వామి గారికి మేము మరీ విజ్ఞప్తి చేస్తున్నాం. హిందువుల సమస్యల్ని మనం దయచేసి పరిష్కార మార్గాలు చూపించాలి తప్ప మనం దానిపైన
అగ్గి మీద మరుగుద్దిగా నెయ్యి పోస్తే ఏ విధంగా ఆజ్యం పోస్తే ఏ విధంగా అది మంట ఎక్కువ అవుతుందో అలాగా మండే పరిస్థితి వస్తుంది. చాలామంది హిందువులు బాధపడుతున్నారు. అంత పెద్ద ఆయన అలాంటి వ్యాఖ్యలు చేయకూడదని నా అభిప్రాయం.